ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోకి వెళ్లే ముందుగా ఎస్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు। జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం ఘనంగా నిర్వహించారు। ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు। అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు। డిఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని లీడ్ బ్యాంక్ వివిధ బ్యాంకుల ద్వారా 528 మహిళా సంఘాలకు చెందిన 5626 మందికి 91 కోట్ల రుణాలు, 84 సంఘాలకు చెందిన 423 మంది మహిళలకు స్త్రీనిధి ద్వారా 5.22 కోట్లు, మెప్మా ఆధ్వర్యంలో 80 మహిళా సంఘాలకు 10 కోట్ల రుణాలు మంజూరు కాగా లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెక్కులు అందజేశారు। వివిధ శాఖల ద్వారా ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులు సిబ్బందికి ప్రశంసా పత్రాలను విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ అందజేశారు। కారుణ్య నియామకాల కింద కన్నే దేవేంద్ర, కంకణాల దేవలత, అనిల్ కుమార్ కు పత్రాలు పంపిణీ చేశారు। అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి। ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటాలు, ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాలతో బ్రిటిష్ సామ్రాజ్య పాలన అంతమై భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది। పౌరులందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం సిద్ధించాయి। ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రజాపాలన 2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి కొనసాగుతుంది। ఇందులో భాగంగా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం। రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు। ప్రజా ప్రభుత్వం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు। గత ప్రభుత్వాలు అసాధ్యమని చెప్పిన రైతుల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి చూపించిందన్నారు। దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు। రైతు పెట్టుబడి సహాయం, వ్యవసాయం చేసుకునే రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసేలా మార్గదర్శకాలను రూపొందిస్తుందన్నారు। రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారం ప్రజల నుంచి రాష్ట్ర మంత్రులు అర్జీలు స్వీకరిస్తున్నారు। అలాగే మన జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్, ఆయా శాఖల అధికారులు హాజరై విజ్ఞప్తులు తీసుకుంటున్నారని గుర్తు చేశారు। కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాన్ని జరుగుతున్నామని అన్నారు। సిరిసిల్లలోని నేతన్నలకు భరోసా కల్పించే చర్యలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు। ఇందులో భాగంగా సమగ్ర శిక్ష కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ క్లాత్ ఉత్పత్తి చేసే ఆర్డర్లను సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమకు అందించామన్నారు। వస్త్ర పరిశ్రమకు రావాల్సిన పాత బకాయిలను చెల్లిస్తున్నామని ఆది శ్రీనివాస్ వెల్లడించారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా జడ్జి ప్రేమలత, కలెక్టర్ సందీప్ కుమార్ మరియు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు। ఈ పథకం అమలవుతుందని రైతులందరూ సన్న రకం ధాన్యం సాగు చేసి బోనస్ పొందాలని కోరుతున్నాము। రైతు నేస్తం కార్యక్రమం కింద రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించి రైతులకు సాగులో అవసరమైన సలహాలు, సూచనలు నిపుణులు, వ్యవసాయ శాస్త్రజ్ఞుల ద్వారా అందిస్తున్నాం। ప్రజాపాలన కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి ప్రజాపాలనలో భాగంగా హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారం ప్రజల నుంచి రాష్ట్ర మంత్రులు అర్జీలు స్వీకరిస్తున్నారు। అలాగే మన జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం ప్రజావాణిలో గౌరవ కలెక్టర్, ఆయా శాఖల అధికారులు హాజరై విజ్ఞప్తులు తీసుకుంటున్నారు। ఆయా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు। సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ప్రత్యేక ప్రజాపాలన సేవా కేంద్రం ఏర్పాటు చేసి రోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నాం। అభయహస్తం గ్యారంటీ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది। ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు అభయహస్తం హామీలను అధికారులకు వచ్చిన 48 గంటల నుంచే ఒక్కొక్కటి అమలు చేయడం ప్రారంభించింది। ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నాం। మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారికి ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది। ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి గ్యారంటీ పథకం కింద మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం। ఈ పథకం ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 44 కోట్ల 93 లక్షల రూపాయల విలువలుగా
విలువ గల 1,12,99,423 జీరో టికెట్లపై మహిళల ప్రయాణం చేశారు. ఈ పథకం పట్ల లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారు. మహిళలు ఉత్సాహవంతంగా తమ విధి నిర్వహణకు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలకు, బంధువులు, స్నేహితులకు ప్రయాణం చేస్తున్నారు. నిరంతరం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలతో మహిళలు ఆర్థిక భారంతో చాలా ఇబ్బందులు గురయ్యారు. ఈ సమస్యను శాశ్వతంగా తొలగించేందుకు ప్రజా ప్రభుత్వం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది. మన జిల్లాలో ఇప్పటి వరకు 95,146 మంది కుటుంబాల బ్యాంక్ ఖాతాలో 5 కోట్ల రూపాయల సబ్సిడీ సొమ్ము జమ చేశాం. రాష్ట్రంలోని పేదలకు, వెనుకబడిన వర్గాల ప్రజల గృహ అవసరాలకు 200 యూనిట్ వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. మన జిల్లాలో ఈ పథకం కింద మార్చి 1, 2024 నుంచి ఆగస్టు 10, 2024 వరకు 4,42,470 జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు 16,90,46,569 రూపాయలను గృహజ్యోతి కింద చెల్లించడం జరిగింది. రాజన్న ఆలయ అభివృద్ధికి చర్యలు వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయ అభివృద్ధికి బీటీడీఏకు 2024-25 ఈ రాష్ట్ర బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దీంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. అలాగే భక్తులు సులభంగా, వేగంగా దర్శనం కల్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇందులో భాగంగా బ్రేక్ దర్శనాన్ని అమలులోకి తీసుకొచ్చాం. భక్తులకు వసతి కల్పించేందుకు దాదాపు 32 కోట్ల రూపాయల అంచనాలతో స్వామివారి గురుస్థలంలో 96 గదులు నిర్మించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. శ్రీ రాజరాజస్వామి వారికి ప్రీతిపాత్రమైన మొక్క అయినటువంటి కోడలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి ఇబ్బందుల్ని దూరం చేశాం. వాటికి నిల్వ నీడ కల్పించేందుకు షెడ్లు దాదాపు రూపాయలు 60 లక్షలతో నిర్మించి అందుబాటులోకి తీసుకొని వచ్చాం. రూపాయలు 43 లక్షల సీసీ ఫ్లోరింగ్, రూపాయలు 18 లక్షలతో డ్రైనేజీ, జాతర గొంతున్న గోశాలలో 50 లక్షల షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశాం. ఎక్కువ సంఖ్యలోని కోడలను గౌరవ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ వేసి వాటిని రైతులకు, స్వచ్ఛంద సంస్థలకు సుమారు 1,500 కోడలను అప్పగించాం. జీవాలకు మేలైన దానా, పచ్చిగడ్డి అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. వీటిడే నిధులు 9,99 లక్షల రూపాయలతో బద్దిపోచం ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు, 12 కోట్లతో శ్రీ రాజస్వామి ఆలయ గుడిచెరులో టూరిస్ట్ శాఖ ద్వారా ఆధ్వర్యంలో బండ్ అండ్ పార్క్ నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి. జిల్లాలోని ముంపు గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఇంద్రం ఇల్లు లేవారికి పక్కా ఇల్లు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. సాగునీటి రంగ అభివృద్ధి. జిల్లాలోని 9, 10, 11 ప్యాకేజీ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. త్వరలో పూర్తి చేసేందుకు అవసరం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని రైతుల సాగు కష్టాలు దూరం చేసేందుకు రూపాయలు 350 కోట్ల వ్యయంతో పనులు చేపట్టున్నాం. ప్రతి చెరువు నింపి పంటలకు సాగు భరోసా కల్పిస్తాం. రహదారుల అభివృద్ధికి చర్యలు. జిల్లాలో రోడ్లు, భవనాలు, పంచాయతీ విభాగాల పనులు ఉన్న రహదారుల నిర్మాణము, అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. అలాగే చంద్రుని మోత్కురావుపేట రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు రానున్నాయి. త్వరలోని రహదారి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నాం. నేతన్నలకు భరోసా. సిరిసిల్లలో నేతలకు భరోసా కల్పించే చర్యలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా సమగ్ర శిక్ష కింద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు యూనిఫామ్ క్లాత్ ఉత్పత్తి చేసే ఆర్డర్లను సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమకు అందజేశాం. జిల్లాలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుట్టించి విద్యార్థులకు 2 యూనిఫామ్ చొప్పున పంపిణీ చేయించాం. దాదాపు 28,84 లక్షల విలువైన క్లాత్ ఆర్డర్లను సిరిసిల్ల నేత పరిశ్రమ అందజేశాం. ఇప్పటికే 19,54 లక్షల రూపాయల వారికి చెల్లించడం జరిగింది. బతుకమ్మ చీరల ఆర్డర్ల బకాయిలు 247 కోట్ల రూపాయలు ఉండగా 155 కోట్ల రూపాయలు సిరిసిల్లాలోని వస్త్ర పరిశ్రమకు చెల్లించడం జరిగింది. నేతన్న బీమా పథకం ద్వారా 4,806 మంది మరమ్మతుల కార్మికులకు నేతన్న బీమా కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు 38 కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 1,90,00,000 వారి నామినీ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ పథకంలో నమోదు కాని కార్మికులకు మరోసారి అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు 800 మంది దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించేందుకు క్షేత్ర సిబ్బందికి ఇవ్వననేది.
కార్మికులు రావాల్సిన 50 సబ్సిడీ అందజేయడం జరిగింది. పరిశ్రమ యథావిధిగా కొనసాగేలా పెద్ద మొత్తంలో ఆర్డర్లు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందిరా మహిళా శక్తి ఒక సంఘం అభివృద్ధికి ఆ సంఘంలోని మహిళలు సాధించిన అభివృద్ధి కొలమానమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘంలో ఉన్న 63 లక్షల మందిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. వచ్చే 5 సంవత్సరాల కాలంలో దాదాపు 1,00,000 కోట్ల రుణాల మహిళలకు అందేలా చర్యలు తీసుకుంటుంది. వారికి వివిధ రంగాల్లో అవసరమైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు చిన్న తరహా పరిశ్రమలు పార్కులు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండలం వ్యాప్తంగా అన్ని నగరాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలతో పాటు కుల సంఘాలు, వాణిజ్య వ్యాపార సంస్థలతో పాటు పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను నింగికి ఎగరవేసి దేశభక్తిని చాటుకున్నారు. ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో 15 ఆగస్టు వేడుకలు కన్నుల పండుగ సాగాయి. కులమతాలకు అతీతంగా వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. పట్టణ కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చంద్రం గణేష్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయగా పోలీసులు గౌరవ వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులకు ఎస్ఐ పెన్నులు, నోట్బుక్లు వితరణ చేశారు. సెస్ కార్యాలయంలో డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ముస్తాబాద్ పోతుగల సహకార సంఘాలలో అధ్యక్షులు అన్నం రాజేందర్ రెడ్డి, తన్నీరు బాపురావులు దేశ జెండాను ఎగరవేశారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్, రాజు చౌక్ వద్ద కాంగ్రెస్, వివేకానంద విగ్రహం వద్ద ఆ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందరరావు, గజ్జల రాజు, మేరుగు అంజాగౌడ్లు మువ్వన్నెల జెండాను నింగిలో రెపరెపలాడించారు. నాయకులు, గ్రామస్తులు జెండాకు సల్యూట్ చేశారు. కేడీసీబీ బ్యాంక్ వద్ద మేనేజర్ ప్రవీణ్ రావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. టీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ వద్ద అధ్యక్షులు లబ్రమేని దేవేందర్ సభ్యులతో కలిసి జెండా ఎగరవేశారు. మండల పరిషత్తు కార్యాలయంపై ఎంపీడీఓ రాజేశ్వరరావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ సురేష్ మువ్వన్నెల జెండాను ఎగరవేగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అంజనా యూత్ వద్ద నాయకులతో కలిసి అధ్యక్షులు వేముల అంజాగౌడ్ దేశ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే యోజన సంఘాలు, కుల సంఘాలు, ఆటో యూనియన్లతో పాటు పలుచోట్ల మువ్వన్నెల జెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తుల వేషధారణతో పట్టణ ప్రజలను ఆకట్టుకున్నారు. వారు చేపట్టిన ర్యాలీ, పిరమిడ్లు, డాన్సులు మండల ప్రజలను అలరించాయి. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా 15 ఆగస్టు వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి.
पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे शुभ नामे जागे కొబ్బరికాయ మీరు ఇక్కడ ప్రాణాలతో ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడ దేశం బాగుండాలి, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది హ్యాపీగా ఉంటారు నాన్న అని చెప్పి శత్రువుతో కాకి గుండెకి గుండె ఎదురు నిలబడి సమాధానం చెప్పే సైనికుడు నా కొడుకు. కార్తీక్ కార్తీక్ నువ్వు ఇక్కడ పడుకుంటే దేశం కాబోలేడు ఎవడ్రా? నువ్వు వెళ్ళాలి కదా, నువ్వు జవాన్ కదా, నా కొడుకు జవాన్. శత్రు దేశంతో జరిగిన యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసి వీర మరణం పొందారు.
तव शुभ नामे जागे तव शुभ आशीष मागे जय हे जय हे जय हे जय 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 हे Down! బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఈ నెల 17న ఎల్లారెడ్డిపేట మండల బంద్కు పిలుపునిస్తున్నట్లు హిందూ ఉత్సవ సమితి సభ్యులు వెల్లడించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, హత్యలకు నిరసనగా వారికి మద్దతుగా ఈ నెల 17 శనివారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు బంద్లో పాల్గొని మద్దతు తెలపాలని కోరారు. జరిగినటువంటి హిందువులపై జరిగినటువంటి ఘోరమైన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మనము మండల్లో మా వ్యాపార సంస్థలతో అన్ని విధాలుగా బంద్ చేయాలని, శనివారం నాడు బంద్ చేయాలని నిర్ణయించుకున్నాము. దానికి హిందూ సంస్థలు అదే ఇటీవల బంగ్లాదేశ్లో హిందువులపైన జరిగినటువంటి దాడులు నిరసనగా మన ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రతి ఒక్కరు కూడా బంధుకు పిలుపునిస్తున్నాం. అందరం కూడా హిందూ ఐక్యవేదిక హిందూ ఉత్సవ సమితి తరఫున బంధుకు పిలుపునిస్తున్నాం. ఈ బంధుకు అందరూ ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాం. అందరికీ జై శ్రీరామ్, జై హింద్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అఘాత్యాలపైన ఈరోజు బంగ్లాదేశ్ చూసుకుంటా ఉంటే అక్కడ బంగ్లాదేశ్లో మైనార్టీలు ఉన్న హిందువులపైన దాడులు మరియు అనేక హత్యలపైన ఈరోజు ఈ యొక్క 16వ తేదీ శనివారం రోజున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం మరియు ఎల్లారెడ్డిపేట మండలం మొత్తం కూడా బంద్ నిర్వహించడం కోసం ఈరోజు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా హిందువులందరూ కూడా ఈ యొక్క అన్ని వ్యాపార సంస్థలు కావచ్చు, వాణిజ్య సంస్థలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు ఈరోజు బంద్ నిర్వహించాలనే ఒక ఉద్దేశంతో సమావేశం ఏర్పడడం జరిగింది. ఇది 16వ తారీఖు రోజున శనివారం రోజున 17వ తారీఖు శనివారం రోజున ఏదైతే బంద్ను అందరూ కూడా విజయవంతం చేయాలని ఈరోజు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క బంద్కు ప్రతి ఒక్కరు సహకరించాలని ఈరోజు మేము అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ సంబరాలు జరిపారు. గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండుగగా జరిపారు. కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వేడుకలు నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రామ్మోహన్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో చైర్మన్ కొండూరు రవీంద్రరావు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. సెస్ కార్యాలయంలో డైరెక్టర్ నారాయణరావు, ఎస్బీఐ బ్యాంక్ ఎదుట బ్యాంక్ మేనేజర్ 3 రంగుల జెండాను ఆవిష్కరించారు. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి కొండూరు రవీంద్రరావు పూలమాలలు వేసి మండల అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. కేడీసీసీబీ బ్యాంక్, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలపై ఆయా శాఖల అధికారులు జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి మండల వ్యాప్తంగా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జై
गंगा तब शुभ नामे जाए तब शुभ आशीष मागे गाये तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। అమ్మనాన్నకు మంచి పేరు వేరు మన ఊరికి పేరు ఓకే। शुभ नामे जाए तब शुभ आशीष माने जाए तब जय दादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय 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 हे बोलो स्वतंत्र भारत की जय।
सिंधु गुजरात मराठा गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाये तब जय गाय मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे स्वतंत्र भारत के भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल में जागे तब शुभ आशीष मागे गाये तब जय गादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय 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 हे स्वतंत्र भारत के महात्मा गांधी की लास्ट రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం బాధ్యులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు. జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కోరాంజిరెడ్డి మరియు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి సంయుక్తంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. జెండా వందనం చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి మద్దూరి రామరెడ్డి, మాజీ అధ్యక్షుడు పూర్మాణి లింగారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎగుమామిడి కృష్ణారెడ్డి, ఉప్పుల లక్ష్మారెడ్డి, అబ్బాడి తిరుపతి రెడ్డి, జువ్వెంతుల లక్ష్మారెడ్డి, యడమల భూపాలరెడ్డి, జీడిపల్లి మునేందర్ రెడ్డి, వెలుముల తిరుపతి రెడ్డి, మడుపు ప్రవీణ్ రెడ్డి, కట్టా తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाये तब जय गादा जन गण मंगलदायक जय भारत भाग्य विधाता ఇలంతకొండ మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వాడవాడలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాలతో పాటు మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వీధుల్లో తిరుగుతూ భారత్ మాతాకి జై, స్వతంత్ర భారత్కి జై అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఎంపీడీఓ కార్యాలయంలో స్పెషల్ అధికారి బుద్ధానాయుడు జాతీయ జెండాను ఎగరవేశారు. మరోవైపు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీకాంత్, రెవెన్యూ కార్యాలయంలో
తహసీల్దార్ ఫారూక్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారులు జెండాలని ఆవిష్కరించారు. అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సౌండ్ వస్తలే కాదు అవుట్ స్కూల్ బాగా వస్తుంది ఇది ఓపెన్ అయిపోయింది. ఎల్లారెడ్డిపేట మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని గ్రామాల్లో జాతీయ జెండాలను ఎగరవేసి విద్యార్థులు జాతీయ గీతం పాడారు. స్థానికంగా ఉన్న పాఠశాలలో విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల అంబరాన్ని అంటే వాడవాడల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించుతూ గౌరవ వందనం చేశారు. చిన్నారుల వేషధారణ ఆహుతులను ఆకట్టుకున్నాయి. స్వతంత్ర దినోత్సవ వేడుకలు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో అన్ని వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించారు. వాడవాడల త్రివర్ణ పతాకాలు రేపరెపలాడాయి. నేటి ఉదయం నుంచి చిన్నారుల ర్యాలీతో సిరిసిల్ల పట్టణం హోరెత్తిపోయింది. సిరిసిల్ల పట్టణం ప్రధాన కూడలి గాంధీ చౌక్ వద్ద మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అంతకుముందు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ మూవన్నెల జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయం తెలంగాణ భవనంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, అలాగే పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ కృష్ణ, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ మూవన్నెల జెండాను రెపరెపలాడించారు. మరోవైపు చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో అధ్యక్షుడు తాటిపాముల దామోదర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘంలో అధ్యక్షుడు గోలి వెంకటరమణ, చేనేత సహకార సంఘం మరియు పాలిస్టర్ అసోసియేషన్ల అధ్యక్షులు భాస్కర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. సిరిసిల్ల సాహితీ సమితి కార్యాలయంలో అధ్యక్షుడు జలపాల శంకరయ్య, అలాగే పద్మశాలి కళ్యాణ భవనంలో అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్ 3 రంగుల జెండాను ఎగరవేశారు. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ లో బ్యాంక్ చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ, రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద అధ్యక్షుడు దండు శ్రీనివాస్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. మరోవైపు సహకార విద్యుత్ సరఫరా సంస్థలో చైర్మన్ చిక్కల రామారావు, టౌన్ క్లబ్ లో అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ప్రెస్ క్లబ్ లో అధ్యక్షుడు ఆకుల జయంతి కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ప్రకాష్, భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ త్రివర్ణ పతాకాలని ఆవిష్కరించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జిందం కళ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆధ్వర్యంలో లేబర్ అడ్డా వద్ద కార్మిక విభాగం అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు.
भारत भाग्य विधाता मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय विधाता जय हे जय हे जय हे जय 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 అంటే కనిపిస్తున్నాయి అంతే. यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाये तव शुभ आशीष माये दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे అందరికంటే ముందు ఉన్నాడు, మళ్ళీ మీరు డిస్టర్బ్ చేయకండి అన్న. పైసలు వచ్చాను కదా అన్న, కొంచెం అట్లే వెళ్ళగా అట్లే हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे पंजाब सिंधु गुजरात विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे जय हे भारत भाग्य जय हे जय हे जय 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 हैंड्स डाउन LKC पंजाब सिंधु गुजरात उच्चल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जय गण मंगल
जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना जलधि तरंगा तव शुभ नामे जाहे तव जय दाता जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.